హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో వచ్చి బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అండ్ బిఎస్ఎంఎల్టీ థర్డ్ ఇయర్ వాళ్ళకి డిఎంఎల్టీ వాళ్ళకి ఇంపార్టెంట్. సో దట్ ఈస్ పీసీవీ అనమాట, ప్యాక్డ్ సెల్ వాల్యూమ్. సో ఈ వీడియో ద్వారా ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు లాస్ట్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీవీ. సో పేరులో ఫస్ట్ టైటిల్లో ఏముందో దాన్ని ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అంటే ప్యాక్డ్ ఈజ్ నథింగ్ బట్ అన్నీ ఒక దగ్గర చేర్చబడి అని అర్థం. సో సెల్ అంటే మనకి బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ ఉన్నాయి. ఈ సెల్స్ ఆ సెల్సే అనమాట. సో వాల్యూమ్ అంటే ఎంత పరిమాణంలో ఉంది అని చెప్పేదే ప్యాక్డ్ సెల్ వాల్యూమ్. సెల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఎంత పరిమాణంలో దగ్గర చేర్చబడినాయి అని చెప్పేదే పీసీవీ అనమాట. సో బ్లడ్లో మనకి కాంపోనెంట్స్ ఏమున్నాయి? సో నీటి శాతం, సో చాలా వరకు కూడా ప్లాస్మా ఉంది, దాని తర్వాత సెల్స్ ఉన్నాయి. సో ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం దాన్ని. సో ఆ సెల్స్ ఏంటి? ఆర్బీసీ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ల్యూకోసైట్స్ అంటాం. నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సెల్స్. సో ఇప్పుడు మనము ఈ ప్లాస్మా నుంచి ఈ సెల్స్ని ఎలా సపరేట్ చేస్తామంటే దానికి ఒక పరికరం ఉందన్నమాట, సెంట్రిఫ్యూజ్ అనేది వాడుతూ ఉంటాం. సో ఈ సెంట్రిఫ్యూజ్ అనే ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి ఏదైతే ఈ యొక్క సెల్స్ ఉన్నాయి కదా, బ్లడ్లో సెల్స్ అండ్ ప్లాస్మా. సో ప్లాస్మా అనేది లిక్విడ్ పార్ట్ అయిపోతుంది, సెల్స్ అనేవి సాలిడ్ పార్ట్ అయిపోతుంది. సెంట్రిఫ్యూజ్ అనే ఈ ఇన్స్ట్రుమెంట్లో ఏం చేస్తుందంటే ఈ సాలిడ్స్ని అండ్ ఈ లిక్విడ్ని సపరేట్ చేస్తుంది అనమాట సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో. సో సెంట్రిఫ్యూజ్ ఆ విధంగా మనకి ల్యాబ్స్లో ఉపయోగపడుతూ ఉంటుంది. సో అది షార్ట్స్లో కూడా వాట్ ఈస్ సెంట్రిఫ్యూజ్ అని చేసినాను చూడండి, మీకు తెలిసే ఉంటుంది ఇంతవరకు సెంట్రిఫ్యూజ్ అంటే ఏమో. సో దాని ద్వారా మనము ఈ ప్లాస్మాని సపరేట్గా అండ్ సెల్స్ని సపరేట్గా చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు పీసీవీ గురించి వచ్చేస్తే ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అంటే సెల్స్ అన్నీ కూడా ఎంతవరకు ప్యాక్ అయినాయి ఆ యొక్క పరిమాణాన్ని చెప్పేదే పీసీవీ అనుకున్నాం కదా. సో ఇక్కడ ముఖ్యంగా దేన్ని పరిగణిస్తామంటే ఆర్బీసీ సెల్స్ని ముఖ్యంగా చూసుకొని దాన్ని మనం పీసీవీగా ఇస్తామన్నమాట. ఆర్బీసీస్ ఎంతవరకు అది కిందకి సెడిమెంట్ అయినాయి. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ ట్యూబ్లో ప్లాస్మా అనేది పైన ఉంది, దాని తర్వాత కింద ఆర్బీసీ సెల్స్ అనేవి ఎక్కువ శాతం ఉంటాయన్నమాట. సో ఆర్బీసీ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత మనకి ఈ యొక్క ఆర్బీసీ సెల్స్ని బట్టే మనము ఈ పీసీవీని చెప్తామన్నమాట. సో ఈ యొక్క పీసీవీని దేంతో మనం ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే పర్సంటేజ్తో మనము దీని యొక్క వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. టెస్ట్ చేయడానికి వింట్రోప్స్ ట్యూబ్ ఆర్ హెమటోక్రిట్ ట్యూబ్ అనేది వాడతామన్నమాట. సో మనం బ్లడ్ ఏదైతే బ్లడ్ ఉంటుందో సో దాన్ని ఈడిటిఏతో లేకపోతే హెపారిన్తో. సో ఇవి ఏంటంటే కెమికల్స్ అనమాట, వీటిని యాంటీ కోగులెంట్స్ అంటాం. సో యాంటీ కోగులేటెడ్ బ్లడ్ వేస్తేనే మనకి ప్లాస్మా అనేది వస్తుంది. సో అలానే క్లాట్ నుండి వచ్చిన దాన్ని సీరం అంటాం. సో సీరం పక్కన పెట్టేసినట్లయితే సో మనం బ్లడ్ తీసుకుంటాం, బ్లడ్తో పాటు ఏం మిక్స్ చేస్తున్నాం? యాంటీ కోగులెంట్ అనేది మిక్స్ చేసిన తర్వాత దేంట్లో పెట్టాలి? బ్లడ్ వింట్రోప్స్ ట్యూబ్లో పెట్టాలి. సో హెమటోక్రిట్ ట్యూబ్ అని కూడా అంటారు. ఈ వింట్రోప్స్ ట్యూబ్ మీరు ఈఎస్ఆర్లో కూడా విని ఉండొచ్చు. సో ఈఎస్ఆర్కి వింట్రోప్స్ ట్యూబ్ వాడచ్చు, పీసీవీకి కూడా వింట్రోప్స్ ట్యూబ్ వాడచ్చు అనమాట. ఓకే, సో ఈ వింట్రోప్స్ ట్యూబ్ ద్వారా ఈ ట్యూబ్లో మనం బ్లడ్ అనేది తీసుకుంటాం. బ్లడ్ తీసుకున్న తర్వాత దాన్ని సెంట్రిఫ్యూజ్ అనే ఇన్స్ట్రుమెంట్లో పెట్టి సెంట్రిఫ్యూజ్ చేయాలన్నమాట 3000 ఆర్పిఎంలో. సో 3000 ఆర్పిఎం అంటే ఏంటంటే సెంట్రిఫ్యూజ్లో మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట, స్పీడ్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అని. ఓకే, సో ఆ విధంగా ఆర్పిఎం ఈజ్ నథింగ్ బట్ రెవల్యూషన్స్ పర్ మినిట్ అని అర్థం అనమాట. సో జస్ట్ ఆ సెంట్రిఫ్యూజ్లో మనం 3000 దగ్గర సెట్ చేసుకొని 30 మినిట్స్ అలానే పెట్టేసినట్లయితే దాని తర్వాత మనం ఆ ట్యూబ్ని కనుక చూసినట్లయితే సో ఆ ట్యూబ్లో ప్లాస్మా సపరేట్ అయి ఉంటుంది, ఆర్బీసీ సెల్స్ సపరేట్ అయి ఉంటాయి. ఈ ప్లాస్మా అండ్ ఆర్బీసీ సెల్స్ మధ్యలో మనకి వైట్ బఫీ కోట్ అనేది ఉంటుంది. సో వైట్ బఫీ కోట్ అంటే ఏంటంటే ప్లేట్లెట్స్ తర్వాత డబ్ల్యూబీసీ సెల్స్ రెండు కలిపి వైట్ బఫీ కోట్ని ఇస్తాయి అనమాట. సో మనకి ఆర్బీసీ సెల్స్ ఉన్నాయి, డబ్ల్యూబీసీ సెల్స్ ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఆర్బీసీ సెల్స్ ఫస్ట్ కింద సెడిమెంట్ అవుతుంది, దాని తర్వాత ఈ వైట్ బఫీ కోట్లో డబ్ల్యూబీసీస్ ప్లేట్లెట్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఆర్బీసీ సెల్స్ ఎంతవరకు మనకి సెడిమెంట్ అయిందో, కిందకి వచ్చిందో దాని యొక్క పర్సంటేజ్ని తీసుకొని పీసీవీ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది అనమాట.
పీసీవీ ఎందుకు చేయాలంటే అనీమియాని తెలుసుకోవడానికి, అనీమియాని నిర్ధారించడానికి, అనీమియాకి కావాల్సిన చికిత్స ఇవ్వడానికి ఈ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అనేది అవసరం. ఇంకొకటి పాలిసైథేమియాలో కూడా దాని చికిత్స కోసం, దాని తర్వాత దాని యొక్క నిర్ధారణ కోసం ఇది పాలిసైథేమియానా అని తెలుసుకోవడానికి ఈ యొక్క పీసీవీ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డీహైడ్రేషన్ కనుక్కోవడానికి కూడా. సో డీహైడ్రేషన్ అంటే మన బాడీలో వాటర్ కాంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. సో బ్లడ్లో మెయిన్గా వాటర్ కాంటెంట్ ప్లాస్మా కదా. సో ప్లాస్మా తగ్గినట్లు అనిపిస్తుంది, ఈ సెల్స్ అనేవి ఎక్కినట్లు అనిపిస్తుంది. సో అప్పుడు కూడా వీళ్ళు డీహైడ్రేషన్లో ఉన్నారు అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో కూడా ఈ యొక్క పీసీవీని ముఖ్యంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ డిసైడ్ చేయడానికి పీసీవీని ముఖ్యంగా పరిగణిస్తారనమాట. సో పీసీవీ అనేది తక్కువగా ఉంటే లేకపోతే ఒక డోనార్ అనేది బ్లడ్ ఖచ్చితంగా ఇంకొకరికి ఇవ్వలేరనమాట. సో పీసీవీ ఎప్పుడైతే తక్కువ ఉందో అది అనీమిక్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. డోనార్కి కానీ రిసిపియంట్కి కానీ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ యొక్క ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అనేది ఉపయోగపడుతుంది. సో నార్మల్ వాల్యూస్ చూసుకున్నట్లయితే మేల్స్లో 40 to 45% ఉంటుంది అండ్ ఫీమేల్స్లో 38 to 42% వరకు ఉంటుందన్నమాట. సో ఈ పీసీవీలో వేరియేషన్స్ ఎలా ఉంటాయి అంటే పీసీవీ డిక్రీజ్ దేంట్లో ఏ కండిషన్స్లో అవుతుంది, ఇంక్రీజ్ ఏ కండిషన్స్లో అవుతుంది. సో మెయిన్గా మీరు పీసీవీ అంటే ఏ దృష్టి పెట్టుకోవాలి, ఆర్బీసీస్ ఎంతవరకు సెడిమెంట్ అయింది కింద దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. సో దాన్ని పర్సంటేజ్లో ఇస్తాము అని గుర్తుపెట్టుకోండి. సో దాన్ని దేంట్లో చేస్తాము, వింట్రోప్స్ ట్యూబ్లో చేస్తాం పీసీవీ. సో ఇప్పుడు చూద్దాం ఈ యొక్క పీసీవీ తగ్గితే ఏ కండిషన్స్లో తగ్గుతుంది అని. పీసీవీ అనీమియా కండిషన్స్లో తగ్గుతుంది. సో అనీమియా అంటే బ్లడ్ రక్త శాతం తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పీసీవీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ సిరోసిస్ ఆఫ్ లివర్లో కూడా ఈ పీసీవీ అనేది డిక్రీజ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లాంటి కండిషన్స్లో పీసీవీ తక్కువగా ఉంటుంది. హెమరేజ్ లాంటి కండిషన్స్లో కూడా పీసీవీ తక్కువగా ఉంటుంది. ఎప్పుడు పీసీవీ ఎక్కువగా ఉంటుంది, పాలిసైథేమియాలో పీసీవీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ డీహైడ్రేషన్లో పీసీవీ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ కాంటెంట్ తగ్గిపోతుంది కాబట్టి డెంగ్యూ షార్ట్ సిండ్రోమ్లో కూడా ఈ పీసీవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ ఆల్ పీసీవీ గురించి. సో నోట్స్ కూడా షేర్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా మీరు రాసేస్తే సరిపోతుంది. సో దీంతో పాటు కూడా మీరు ఈ యొక్క పీసీవీని చేయడానికి వింట్రోప్స్ ట్యూబ్ వాడతాం కదా. సో దానిపైన మార్కింగ్స్ ఎలా ఉంటాయి, సో ఏ విధంగా ట్యూబ్ అనేది ఎంత లాంగ్ ఉంటుంది, సో ఇవన్నీ కూడా మీరు డయాగ్రామ్ రూపంలో చూపిస్తే మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, సో పీసీవీ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఆర్బీసీస్ ప్యాక్డ్ అట్ ద బాటమ్. It is expressed in percentage. It is done in hemocrite tube when the blood is centrifuged. It is also known as hemocrite value or erythrocyte value fraction ECV. So let's see the diagram of Winthrop's tube. Look at this picture. This is Winthrop's tube. It has markings from 0 to 90 mm on one side and 0 to 100% on other side. This tube is used for both ESR and PCV. As I said before, it is 110 mm long and 3 mm in diameter. Here the blood is taken up to the 100 mark for PCV. Procedure. Blood is mixed with anticoagulant TDTA or heparin and filled in hemocrite tube or Winthrop's tube. It measures 110 mm long and 3 mm bore up to 100 mark. The tube with blood is centrifuged at a speed of 3000 revolutions per minute, that is RPM, for 30 minutes. RBC is packed at the bottom to form PCV and plasma remains upside. In between the RBCs and plasma, there is a white buffy coat which is formed by the white blood cells and the platelets. Now look at the uses of PCV. Diagnosis and treatment of anemia, diagnosis and treatment of polycythemia, determination of dehydration, decision of blood transfusion. Normal values in males 40 to 45%. In females, 38% to 42%. Now look at to the variations in PCV. Increased in PCV in conditions like polycythemia, dehydration, dengue shock syndrome. Decrease in PCV in such conditions like anemia, cirrhosis of liver, pregnancy, hemorrhage. So important topics కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. Thank you so much for watching and loving my channel.